లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఈరోజు సన్మాన గ్రహీత శ్రీ దొరబాబు గారిని సతీ సమేతంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. బిఎస్ఎన్ఎల్ వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. శ్రీ డి సత్యనారాయణ గారు, ప్రెసిడెంట్ ఓబీసీ బిఎస్ఎన్ఎల్, వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ట్రెజరర్ ఓబీసీ బిఎస్ఎన్ఎల్ పి నాగేశ్వరరావు గారు, సెక్రటరీ ఓబీసీ బిఎస్ఎన్ఎల్. శ్రీ సత్యనారాయణ గారు, ట్రెజరర్ ఓబీసీ బిఎస్ఎన్ఎల్, వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. కె దొరబాబు గారు, వారి శ్రీమతి గారిని వేదిక మీదకి అలంకరించవలసిందిగా కోరుకుంటున్నాం. ఎస్డి రాజోలు సుష్మా మేడం గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అలాగే శ్రీదేవి మేడం గారు, మీరు కూడా శ్రీమతి పెరిమేల సునీత ఏడుకొండల గారు, గ్రామ సర్పంచ్ బండార్లంక, వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. శ్రీ బొక్క శారద గారు, వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. శ్రీ అప్పారి సత్యనారాయణమూర్తి గారు, సన్మాన గ్రహీత మామగారు, ఈయన వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఈ రిటైర్మెంట్ ఫంక్షన్, కుడిపూడి దొరబాబు గారి రిటైర్మెంట్ ఫంక్షన్కి విచ్చేసి హాజరైనటువంటి వేదికను అలంకరించిన అందరూ తెలియదు మరి నాకు, పెద్దలందరికీ, నాయకులందరికీ, అండ్ మన బిఎస్ఎన్ఎల్ ఆఫీసర్స్, ఎగ్జిక్యూటివ్స్, తర్వాత ఈ సభలో సమావేశమైనటువంటి ఈయన బంధుమిత్రులకు, మిగిలిన బిఎస్ఎన్ఎల్ రిటైర్డ్ అఫీషియల్స్, ఆఫీసర్స్ అండ్ ఆల్ పీపుల్ హూ కేమ్ హియర్ ఫర్ దిస్ ఫంక్షన్, అందరికీ పూర్వక నమస్కారం తెలియజేస్తూ కార్యక్రమం స్టార్ట్ చేస్తాం. అవును, అదే ఇస్తాను. కార్యక్రమం ప్రారంభోత్సవం ప్రార్థనా గీతంతో స్టార్ట్ చేయాలని గణేశ్వర్ గారు అండ్ భవానీ గారు రెండమ్మా. వరదరం విష్ణుం చతుర్భుజనం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మాకరం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ
సర్వకార్యేషు సర్వదా. వన్స్ అగైన్ సభని చాలా గ్రాండ్గా అరేంజ్ చేశారు. ఈనాటి విశిష్ట అతిథి మన కుడిపూడి దొరబాబు గారు. అటెండెన్స్ కూడా చాలా గ్రాండ్గా ఉంది. మీరంతా ఇప్పుడు పుస్తకాలు చెప్పడానికి కూడా రెడీ అయినట్టుగా కనిపిస్తుంది. నేను ఈయన గురించి ఒక పేజీలో చెప్తాను. మా జిఎం ఆఫీస్ వారు పంపించినటువంటి ప్రశంసా పత్రం. ఓకే, దిస్ ఈజ్ ఫ్రమ్ ది ఆఫీస్ ఆఫ్ ది ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ టెలికాం డిస్ట్రిక్ట్ రాజమహేంద్రవరం. అప్రిసియేషన్ ఆన్ ద ఈవ్ ఆఫ్ సూపరాన్యుయేషన్ రిటైర్మెంట్. శ్రీ కుడిపూడి దొరబాబు, టెలికాం టెక్నీషియన్, హెచ్ఆర్ నెంబర్ 1994-03576. 1994లో డిపార్ట్మెంట్లోకి ఎంటర్ అయ్యారండి ఈయన. అంటే 30 years ఇండస్ట్రీ. ఓకే, వర్కింగ్ ఇన్ అమలాపురం అండర్ ది కంట్రోల్ ఆఫ్ ఎస్డి ఫోన్స్ అండ్ గ్రూప్స్ అమలాపురం. ఈజ్ రిటైరింగ్ ఫ్రమ్ సర్వీస్ ఆన్ సూపరాన్యుయేషన్ రిటైర్మెంట్ ఆన్ ది ఆఫ్టర్నూన్ ఆఫ్ 30th November 2024 ఆఫ్టర్ కంప్లీటింగ్ ఏ టోటల్ సర్వీస్ ఆఫ్ 30 years 8 months. శ్రీ కుడిపూడి దొరబాబు వాజ్ born on 10th November 1964. The official joined in the erstwhile Department of Telecom and regularized as RM on 1/4/1994. The official was promoted as a telecom technician on 4/7/2001. The official is sincere, obedient and punctual and devoted in his duties. He has maintained cordial relations with all the staff members and amicable relations with higher officers. He is very courteous towards public. On the eve of retirement of Sri Kudipudi Dorababu, I have immense pleasure in placing on record the services rendered by him to the erstwhile Department of Telecom and BSNL. On behalf of BSNL, I wish him a happy and peaceful. BGM గారు అందించినటువంటి సందేశం ఆయన తరఫున కొద్దిసేపట్లో రాబోతున్నారు. ఆన్ ద వే ఆయన మాటల్లో కూడా మరొకసారి విందాము ఆయన ఏం చెప్తారు. నెక్స్ట్, మెనీ కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ హ్యాపీ రిటైర్డ్ లైఫ్. విష్ యూ ఏ పీస్ఫుల్ అండ్ హ్యాపీ రిటైర్డ్ లైఫ్. మంచి గ్రాండ్ ఫంక్షన్ ఏర్పాటు చేస్తారు మీరు. విజయవంతం కావాలని కోరుకుంటున్నాం. ఈ అప్రిసియేషన్ లెటర్లో 100కి 100 పాళ్ళు న్యాయం చేసేటువంటి వ్యక్తిత్వం రిటైర్ అయిపోయినటువంటి కుడిపూడి దొరబాబు గారు. ఎప్పుడూ అందరితో ఆత్మీయంగా ఉంటూ, అందరితో కలిసిమెలిసి ఉంటూ, మరి అదేదో అంటారు కదా కొటేషన్, నలుగురి నాలుకల్లో అన్నట్టు ఆ టైప్లో ఎప్పుడు పిలిచినా మనకి పలికి ఏ సర్వీస్ అడిగినా అంత చేసినటువంటి ఒక అద్భుతమైన వ్యక్తి, శక్తి మన కుడిపూడి దొరబాబు గారు. చాలా మంచి సర్వీసెస్ ఇచ్చారు యాజ్ టోల్డ్ ఇన్ ది అప్రిసియేషన్ లెటర్. లైఫ్ అంతా కూడా అంటే కెరీర్ అంతా కూడా ఎక్కడ ఏమి వివాదాలు, థింగ్స్, ఇష్యూస్ ఏమీ లేవు. ఎనీ వర్క్ అసైన్డ్, ఎనీ టాస్క్ అసైన్డ్ అలా చిరునవ్వుతో చేసుకుంటూ వెళ్ళిపోయారు. మేబీ ఆయన స్మైల్ కూడా రీజన్ ఏమో, చాలా హెల్తీగా కనిపిస్తూ ఉంటారు, చాలా ఎనర్జెటిక్గా కూడా ఉంటారు. అండ్ మేమైతే చాలా చక్కటి సర్వీసెస్ పొందాము ఆయన దగ్గర. నెవర్ ఎనీ పబ్లిక్ కంప్లైంట్, నెవర్ ఎనీ కంప్లైంట్ ఫ్రమ్ ఎనీ ఆఫీసర్. నిజంగా వీ షుడ్ అప్రిషియేట్ సచ్ పర్సన్. ఆయన మనకి రిటైర్ అయిపోవడం అనేది రియల్లీ ఇట్స్ ఏ లాస్ టు అవర్ డివిజన్. మళ్ళీ ఇలా చేసేలాగా మళ్ళీ ఎవరన్నా వస్తారో రారో మరి ఇన్ ఫ్యూచర్. తర్వాత ఇంకా మాట్లాడే వాళ్ళు ఉన్నారు కాబట్టి మరొకసారి అతనికి మరి హ్యాపీ రిటైర్డ్ లైఫ్ తెలియజేస్తూ
మన అమలాపురం ఎస్డి వై వెంకటేశ్వరరావు గారిని ప్రసంగించాలని ది డయాస్ రెస్పెక్టెడ్ అదర్ డిగ్నిటరీస్ ఆన్ ద డయాస్ ఆఫ్ ది డయాస్ అందరికీ నమస్కారం. ఏదన్నా ప్రదేశానికి ఒక ల్యాండ్ మార్క్ ఉంటుంది. అంబాజీపేట అంటే గుర్తొచ్చేది మాకు దొరబాబు గారు. మాకే కాదు, రాజమండ్రి నుంచి సమస్య వచ్చినా, అమలాపురం సమస్య వచ్చినా, అంబాజీపేట సమస్య అంటే దొరబాబు గారికే ఫోన్ చేస్తారు. మాకు డైరెక్ట్ ఎవరు ఫోన్ చేయరు రాజమండ్రి నుంచి కూడా. అంతా ఈయన మార్కెటింగ్ స్కిల్స్ వండర్ఫుల్గా ఉంటాయి. ఎన్పిసిలు కానీ, అవుట్ స్టాండింగ్ అమౌంట్ కలెక్షన్ కానీ, సిమ్ ప్రాబ్లమ్స్ అమలాపురం అంబాజీపేట నుంచి నాకు ఒక్కటి కూడా రాదు. అన్నీ ఆయన దగ్గరే సాల్వ్ అయిపోయి మాకు అంబాజీపేట నుంచి అసలే ప్రాబ్లం లేదు. నెక్స్ట్ మంత్ నుంచి మాకు ఏ ప్రాబ్లం ఏంటో నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను ఆయన్ని. ఆల్రెడీ డిఎస్సీఏ ఉంది ఆయనకి. అంబాజీపేటలో మీకు ఎప్పటిలాగే అఫీషియల్గా రిటైర్ అయినా అన్అఫీషియల్గా మీకు అంబాజీపేట మీకు ఉంటుందని కోరుకుంటూ సేవ చేస్తారని రిటైర్మెంట్ లైఫ్ ఆన్ ది డేస్ ఆఫ్ ది డేస్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరికి గుడ్ మార్నింగ్ చెప్తున్నానండి. మన కుడిపూడి దొరబాబు గారు రిటైర్మెంట్ ఫంక్షన్కి ఇచ్చేసినట్టు మీ అందరికీ కృతజ్ఞతలు. మరి ఆయన 30 years సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారంటే అదేమీ ఇంత ఈజీ టాస్క్ అయితే కాదు. అది అంత ఈజీగా జరగడానికి ఆయన వెనక ఉండి ప్రోత్సహించినటువంటి వాళ్ళ మిస్సెస్కి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ప్రతి మగవాని వెనక ఒక లేడీ ఉంటేనే అది అంత సక్సెస్ అవుతుంది. ఈ విషయాన్ని మీ అందరికీ కూడా మళ్ళీ తెలియజేసుకుంటున్నాను. మరొకసారి ఆయనకి హ్యాపీ రిటైర్మెంట్ లైఫ్ చెప్తూ హ్యాపీ రిటైర్మెంట్ లైఫ్ సార్. థ్యాంక్ యూ. అందుకనే మీరు లేడీస్ అయ్యారు మేడం. ఆ మాట చెప్పించడానికే మీరు లేడీస్ అయ్యారు. ఓకే. నెక్స్ట్ వెంకన్న గారు మన ముమ్మిడివరం జేటీ ఎస్డిఈ ఫోన్స్ అండ్ గ్రూప్స్ అమలాపురం వై వెంకటేశ్వరరావు గారికి, ఎస్డిఈ ఓఎఫ్సి అమలాపురం శ్రీ కేఎన్వి ప్రసాద్ గారికి, రాజోల్ ఎస్డిఈ సుష్మా మేడం గారికి, మరియు జేటువోస్ ఓబీసీ యూనియన్ లీడర్స్ ఎన్ఎఫ్ఈ నాయకులు అందరికీ కూడా, ఇక్కడికి వచ్చిన రిటైర్డ్ స్టాఫ్, వర్కింగ్ స్టాఫ్ మరియు బంధుమిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి. దొరబాబు గారు ఇంచుమించు సర్వీస్ అయినా 30 years సర్వీస్ చేశారన్నారు మన డిఈ గారు చెప్పడం. యాక్చువల్గా ఆయన సర్వీస్లో ఇప్పటికంటే కూడా పూర్వం చాలా హార్డ్ వర్క్ చేయాల్సి వచ్చేది. ఇప్పుడు కొద్దిగా టెక్నాలజీ పెరగడం వల్ల వర్క్ తగ్గినప్పటికీ కూడా పూర్వం చాలా హార్డ్ వర్క్ చేశారు. ఇంచుమించు ఒక 10 years బ్యాక్ కూడా. నాకు తెలిసి నాకు జేటుఓగా ప్రమోషన్ వచ్చిన తర్వాత ఫస్ట్ పోస్టింగ్ నాకు అంబాజీపేట ఇచ్చారు. అప్పటికి దొరబాబు గారు అక్కడే ఉండేవారు. ఫస్ట్ జేటుఓ అయిన తర్వాత దొరబాబు గారు మేమంతా కలిసి పనిచేస్తామండి. దొరబాబు గారు నేను అక్కడ అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఆయన ఒక ఆల్రౌండర్ అనమాట. ఆయనకి తెలియని పని అంటూ లేదు, అన్ని వర్క్స్ చేసేవారు మొత్తం ఆల్రౌండర్గా. ఎలాగంటే మార్కెటింగ్, సిమ్ సేల్స్ అవనివ్వండి, అలాగే ల్యాండ్ కనెక్షన్స్ కొత్త ఇదిలో కానీ, లోక్ అదాలత్తో ఈ అవుట్ స్టాండింగ్ జ్యూస్ కలెక్షన్స్ అవనివ్వండి, పబ్లిక్ గ్రీవెన్స్ అంటే ఏ కంప్లైంట్ ఉన్నా ఒక జేటీఓ వరకు కానీ ఎస్డీ వరకు కానీ రాదు, ఆయన హ్యాండిల్ చేసేవారు. ఎందుకంటే పబ్లిక్తో ఆయనకి చాలా సన్నిహితంగా సంబంధాలు ఉండేవారు. అందుకే కొంచెం ఏ కంప్లైంట్ ఉన్నా కూడా ఆయన దగ్గరికే వచ్చేది, ఆయన సాల్వ్ చేసేవారు ఒక జేటీఓ దృష్టికి రాకుండానే. నాకు బాగా గుర్తు, ఏదైనా ఒక నెలలో ఒక 2 సార్లు మేళా పెట్టేవారు సిమ్స్కి. ఆయన ఇండివిజువల్గా ఆయన సిస్టమ్ దగ్గర ఒక నెట్ సెంటర్కి వెళ్ళి ఎక్కడికి వెళ్ళి మొత్తానికి మంచి మంచి నెంబర్లన్నీ కూడా ముందు రోజు రిజిస్టర్ చేసేవారు. మొబైల్ నెంబర్స్, ట్రిపులింగ్ నెంబర్స్ అలాంటివి పెట్టేవారు అప్పట్లో. ఆ నెంబర్స్ అన్ని రిజిస్టర్ చేసి ఆ మరుసటి రోజు మొత్తం డివిజన్లో అందరికంటే ఎక్కువగా ఆయన సేల్స్ చేసేవారు. ఎలాగంటే ప్లాన్డ్గా ముందు రోజే ఆయన మంచి నెంబర్లను బుక్ చేసుకునేవారు. ఆ విధంగా అంబాజీపేట సెక్షన్ బాగా మార్కెటింగ్లో, సిమ్ సేల్స్లో బాగా ముందుండేది. అదేవిధంగా ఇప్పటి వరకు కూడా మొత్తం అమలాపురం ఫోన్స్ అండ్ గ్రూప్స్ తీసుకుంటే అంబాజీపేట సెక్షన్ నుంచే ఎక్కువ అదాలత్తో అవుట్ స్టాండింగ్ జ్యూస్, అదాలత్లో అవుట్ స్టాండింగ్ జ్యూస్ కలెక్షన్ అంతా జరుగుతుంది ఇప్పటివరకు కూడా. మొత్తం అమలాపురాన్ని కవర్ చేసేది ఆయనే. ఎలాగంటే మొత్తం సెక్షన్లో ఆయన సెక్షన్ నుంచే మనకి ఎక్కువ కలెక్షన్స్ అవుతూ ఉండేవి. అదే కాకుండా టెక్నికల్గా కూడా ఏ లైన్ ఫాల్ట్ ఏమైనా ఉండే, ఏదేమైనా ఉండే మొత్తం లాస్ట్కి ఆయన అంబాజీపేటతో పాటు పుల్లెటూరు, మొక్కాములు కూడా ఆయన సర్వీస్ చేశారు. ఆఫ్టర్ విఆర్ఎస్ తర్వాత స్టాఫ్ తగ్గడంతో ఆయన 3 ఎక్స్చేంజ్లు 4 years నుంచి చూస్తున్నారు.
ఎక్కడికి ఏ పని చెప్పినా ఎస్డీ గారు కానీ అక్కడ జేటీఓ గారు పి శ్రీనివాస్ గారు కానీ ఎవరైనా ఏ వర్క్ చెప్పినా ఆయన ఎప్పుడు నవ్వుతూనే ఉంటారన్నమాట. పని చెప్పారు అనే ఇబ్బందిగా ఫేస్ పెట్టడం కానీ ఏమి ఉండేది కాదు. ఎప్పుడు కూడా పని చెప్పినప్పుడు ఆనందంగా దాన్ని యాక్సెప్ట్ చేసి ఆ పనిని సక్సెస్ఫుల్గా చేసేవారు. ఆయన మీద నమ్మకం మీద ఆయనకి చెప్తూ ఉండేవారు కూడా. ఏ పనైనా రాజమండ్రి వెళ్ళి ఏదైనా పని చేయడం అన్నా ఆయన వెళ్ళడం, అలా టెక్నికల్గా కానీ మార్కెటింగ్ కానీ పబ్లిక్ డీలింగ్ కానీ అవుట్ స్టాండింగ్ కలెక్షన్ కానీ మొత్తం అన్ని రంగాల్లో కూడా ఆయన వండర్ఫుల్గా వర్క్ చేసేవారు. అదేవిధంగా అందరూ తోటి ఎంప్లాయీస్తో కానీ అందరితో కానీ ఎవరితో ఏ కాంట్రవర్సీ లేకుండా చాలా ఒక మంచి వ్యక్తిత్వంతో చాలా సత్సంబంధాలతో ఆయన సేవని బిఎస్ఎన్ఎల్కి ప్రజలకి చేసి 60 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసుకుని ఆయన రిటైర్ అవుతున్నారు. ఈ సందర్భంగా ఆయన లైఫ్ చాలా పీస్ఫుల్గా, రిటైర్డ్ లైఫ్ అంతా కూడా పీస్ఫుల్గా ఉండాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన ఇంజనీరింగ్ వాళ్ళే కాకుండా అకౌంట్స్ వాళ్ళు కూడా బాగా లైక్ చేస్తారు దొరబాబు గారిని. ఎందుకంటే అవుట్ స్టాండింగ్ రియలైజేషన్ ఆఫ్ డ్యూస్ చాలా ఎఫర్ట్స్ పెట్టి చాలా మంచి రికవరీ చేస్తారు అతను. ఓకే, నెక్స్ట్ వక్త ఆయనతో బాగా క్లోజ్లీ అసోసియేటెడ్ పి శ్రీనివాస్ గారు. 2 మాటలు చెప్పాలి. మీరు ఎక్కువ వర్క్ తీసుకున్నారు ఆయన దగ్గర. చాలామంది ఇక్కడ నేను మాట్లాడాలని కోరుకుంటున్నారు. దొరబాబు గారితో నాకు చాలా పరిచయం ఉంది. యాక్చువల్గా ఆయన ఏం చెప్పినా సరే సార్ అలాగే సార్ అన్న మొక్క తప్ప వేరేది కాదండి కుదరదు అని ఎప్పుడు అనలేదు. దొరబాబు గారి హ్యాపీ రిటైర్మెంట్ గడపాలి. ఆయన యాక్చువల్గా నవంబర్ 30ని రిటైర్ అయ్యారు అఫీషియల్గా. కానీ ఈరోజు ఆయన ఫంక్షన్ పెట్టుకొని ఈరోజు చాలా చక్కగా ఏర్పాట్లు చేసి ఈ కార్యక్రమాన్ని చక్కగా జరుపుకుంటున్నారు. ఇంకా దొరబాబు గారు నాకు ఒక 3 years నుంచి మాత్రమే నాకు ఆయనతో పరిచయం అండి. నేను వేరే చోట నుంచి ఇక్కడ అమలాపురం ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చిన తర్వాత ఆయన అంబాజీపేటలో పనిచేస్తున్నారు. యాక్చువల్గా మా సెక్షన్, అంటే మా సెక్షన్ కాదు కానీ మా డివిజన్ ఆయన. నేను ఆయన్ని అబ్జర్వ్ చేశాను. ఆయన ఎంత నాన్ ఎగ్జిక్యూటివ్ ఎంప్లాయీ అయినా కూడా ఆయన చాలా ఎగ్జిక్యూటివ్గా ఆయన బాధ్యత తీసుకొని అక్కడ అంబాజీపేట ఆయనకి ఏదైతే సెక్షన్ మనం డిపార్ట్మెంట్ నుంచి మేము ఇచ్చామో ఆ సెక్షన్ని ఒక ఆఫీసర్ కింద ఆయన బాధ్యత తీసుకొని అక్కడ ఆయన విధులు నిర్వర్తించి అక్కడ కస్టమర్స్కి కానీ వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఉన్న సమస్యలు పరిష్కరించడంలో కానీ కాదు, అలాగే మనకి డిపార్ట్మెంట్ నుంచి మనకి ఇచ్చిన ఆయనకి అసైన్ చేసిన వర్క్స్ అన్నీ కూడా ఆయన ఇన్ టైంలో కంప్లీట్ చేయడం, చక్కగా ఆయన డ్యూటీలు నిర్వర్తించారు. మిగిలిన విషయాలన్నీ కూడా మా ఆఫీసర్స్ అందరూ ఆయన గురించి చెప్పారు. అవి 100కి 100% కాదా, 100కి 200% కరెక్ట్. అంత చక్కగా ఆయన విధులు నిర్వర్తించి 30 సంవత్సరాలు బిఎస్ఎన్ఎల్కి సర్వీసులు అందించారు. ఈరోజు ఆయన రిటైర్మెంట్ తప్పదు ఎవరికైనా. 60 years అయిన తర్వాత మనం పదవి విరమణ చేయాలి. ఈ పదవి విరమణ చేసినా కూడా ఆయన ఇంట్రెస్ట్, ఆయన ఒక ఇది ఏంటంటే రిటైర్మెంట్ అయ్యి లోపలనే రిటైర్మెంట్ తర్వాత కూడా మనకు బిఎస్ఎన్ఎల్కి మనం ఎంతో కొంత నా వంతుగా నేను సర్వీస్ ఇవ్వాలన్న ఉద్దేశంతో ఆయన డిఎస్ఏ కింద, అంటే డైరెక్ట్ సెల్లింగ్ ఏజెంట్ అని మన సిమ్స్ ఇవ్వడం కానీ, సిమ్స్ కస్టమర్స్ అందరికీ సిమ్స్ ఇవ్వడం కానీ, అలాగే రీఛార్జీలు చేయడం, అంటే ఆయనకి ఆల్రెడీ ఆ ఏరియాలో అంబాజీపేట ఏరియాలో పనిచేస్తున్నంత మీద చాలామంది మన కస్టమర్స్కి, ఆయన బంధుమిత్రులకి అందరికీ కూడా ఆయన సుపరిచితుడు కాబట్టి రిటైర్ అయిన తర్వాత కూడా వాళ్ళకి నేను ఈ విధంగా నేను సర్వీస్ ఇవ్వగలనన్న ఉద్దేశంతో ఆలోచించి ఆయన చాలామంది ఏంటంటే రిటైర్ అయిన తర్వాత ఇంకా రెస్ట్ తీసుకుందాం, లేకపోతే నాకే సొంత పనులు ఉన్నాయి ఇంకా అని ఒక మనం సాటిస్ఫై అయిపోతామండి. ఈయన అలా కాకుండా డిఎస్ఏ కింద సర్వీస్ డైరెక్ట్ సెల్లింగ్ ఏజెంట్ కింద కూడా ఆయన ఏజెన్సీషిప్ ముందుగానే 2 నెలలు 3 నెలల ముందుగానే తీసుకుని ఆయన రిటైర్ అయిన తర్వాత కూడా బిఎస్ఎన్ఎల్కి సర్వీస్ ఇవ్వడానికి ముందుకు వచ్చినందుకు
మా బిఎస్ఎన్ఎల్ తరఫున నేను ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అండి. అలాగే ఆయన గురించి చెప్పాలంటే చక్కగా ఆయన ఒక డిసిప్లైన్గా ఉంటారు. బిఎస్ఎన్ఎల్లో ఉద్యోగ బాధ్యతలతో పాటు ఆయన యూనియన్లో కూడా నాకు తెలిసి ఆయన పార్టిసిపేషన్ చాలా చక్కగా చేశారు అని తెలిసింది నాకు. అలాగే ఆయన రిటైర్మెంట్ లైఫ్ ఆనందదాయకంగా ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని, ఆయన మరిన్ని సేవలు మాకు ఇస్తారని ఆశిస్తూ, వాళ్ళలో ఉన్న అందరితో కంపేర్ చేసుకుంటే ఈయనతో తక్కువ పరిచయం ఉంది నేనే. వచ్చి 6 నెలలు అయింది. కాకపోతే ఈయన మెయింటైన్ చేసే రిలేషన్షిప్ చాలా బాగుంటాయి. అందరూ చెప్తున్నారు ఆయన ఎప్పుడు నవ్వుతూ ఉంటారని. నవ్వటమే కాదు, నవ్విస్తూ కూడా ఉంటారు ఆయన ఎప్పుడు. ఆయన ఎప్పుడు చూసినా వైట్ షర్ట్ వేస్తారు. దాన్ని మెయింటైన్ చేయడం ఎంత డెలికేటెడ్గా ఉంటుందో అంతే డెలికేటెడ్గా ఆయన కస్టమర్స్ని కూడా మెయింటైన్ చేస్తారు. అలా ఎక్స్చేంజ్ కానీ బీటీఎస్ కానీ నాకైతే బండార్లంగా అవతల సెక్షన్ మేము వెళ్ళింది తక్కువ ఆయన ఉండటం వల్ల. ఆయన ఎప్పుడూ హ్యాపీగా నవ్వుతూ నవ్విస్తూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ సెలవు. జై శ్రీరామ్. వేదిక ఇచ్చిన అధ్యక్షులు డిఈ గారికి, ఎస్డీ గారికి, జేటీఓస్ అండ్ ఇతర సభ్యులు, యూనియన్ నాయకులు, నేటి సన్మాన గ్రహీత అయిన దొరబాబు గారు, సతీమణి వారికి, ఆయన ఇక్కడికి వచ్చేసిన వాని బంధుమిత్రులకు, వాని శ్రేయోభిలాసులకు అందరికీ నా హృదయపూర్వకం. దొరబాబు గారు డిపార్ట్మెంట్లో 30 సంవత్సరాలు సర్వీస్ పూర్తి చేసి ఆయన ఎంతో సర్వీస్ చేశారు. ఆయన గురించి చెప్పాలంటే ఆయన ఎప్పుడూ ముక్కుసూటిగా నిజాయితీగా ఉంటాడు. ఎందుకంటే 2003 నుంచి 2018 వరకు నేను కోఆపరేటివ్ ఎంప్లాయీస్ సొసైటీలో సెక్రటరీ, ఆయన ప్రెసిడెంట్గా చేసి ఎంతో నిజాయితీగా సొసైటీని డెవలప్ చేస్తూ వచ్చాం. ఆ విషయంలో చెప్పాలంటే ఆయన ఎంతో నిజాయితీగా ఉండేవారు. అలాగే ఈ తూర్పుగోదావరి జిల్లా పెద్ద జిల్లా ఇది. కాకినాడ రాజమండ్రిలో ఇంత పెద్ద జిల్లా అయినప్పుడు ఆయన 10 సంవత్సరాల నుంచి జిల్లా ఓబీసీ సెక్రటరీగా నిర్వహిస్తూ, ఇప్పుడు కూడా ఆయన నిర్వహిస్తూ ఎంతోమందికి సహాయ సహకారాలు చేస్తూ వచ్చారు. ఆయన హయాంలో రాజమండ్రి సంచార భవనంలో అంబేద్కర్ పూలే విగ్రహం, కాంస్య విగ్రహం 2-3 లక్షల రూపాయలలో ఈయన పాత్ర చాలా ఎక్కువగా కృషి చేసి, ఈయనతో పాటు సురేందర్ గారు ఒక ఆయన ఉన్నారు, ఇద్దరు కలిసి రాజమండ్రిలో పూలే విగ్రహం, కాంస్య విగ్రహం ఏర్పాటు చేయడంలో ఈయన చాలా కృషి చేశారు. అలాగే ఈయన 30 సంవత్సరాల సర్వీసులో ఈయన యూనియన్ కానీ ఏదైనా సరే చాలా యాక్టివ్గా ఎక్కువగా సర్వీస్ డ్యూటీస్ చేస్తూ ఈయన చేస్తున్నాడంటే చాలా చాలా కష్టం అటువంటి వ్యక్తి. కానీ ఈయన కొంచెం కరోనా టైంలో డ్యూటీస్ చేస్తూ చాలా సఫర్ అయ్యారు, చాలా ఇబ్బంది పడ్డారు ఆయన. అలాగే ఈ అవకాశం ఈయన రిటైర్ అయిన జీవితం వారి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ దేవుని భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ సార్. వేదిక మీద అయిన పెద్దలకు మరియు నాతో ఇక్కడ వర్కింగ్ స్టాఫ్, మరి వర్కింగ్లో ఉన్నటువంటి స్టాఫ్కు నమస్కారం చేసుకుంటూ, అలాగే రిటైర్మెంట్ ఉద్యోగులందరికీ కూడా ఉదయపూర్వక నమస్కారం చేసుకుంటూ, మా చీఫ్ గెస్ట్ అయినటువంటి దొరబాబు గారికి, వారి సతీమణి గారికి నా ఉదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ, దొరబాబు గారితో నేను 1985 సంవత్సరం నుంచి కూడా కలిసి చేసాం. ఆయన మన లోకల్ ఇక్కడే కాకుండా కోయాక్సిల్లో కూడా అధికారులతో చక్కని మెప్పుంది వచ్చేటువంటి వ్యక్తి దొరబాబు. ఎందుకంటే ఈయన 1994 నుంచి మళ్ళీ మనం 1985, 86, 87 ఇటు కోయాక్సిల్ సెక్షన్లో కలిసి చేసాం మేము. ఆయన అక్కడ ఎంతో అభిమానంగా అధికారులను మెప్పించి చక్కగా పనిచేసి వచ్చిన వ్యక్తి. అక్కడే కాకుండా ఎక్కడ కూడా లోకల్ మా అధికారులను మెప్పించి చక్కగా పనిచేసి వచ్చేటువంటి వ్యక్తి ఈయన. ఎక్కువగా మరి ఎక్కువ నన్ను అభిమానించే వ్యక్తి ఈయన. అలా కాకుండా ఆయన ఈ 60 సంవత్సరాలు సత్యపూర్తి చేసుకుంటున్నందుకు నాకు చాలా సంతోషకరంగా ఉంది. అలాగే ఈయన దొరబాబు గారు, ఆయన సతీమణి గారు ఎప్పుడు కూడా ఆయురారోగ్యంతో ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన
సభాధ్యక్షుల వారికి దింగిన పెద్దలకు, ఈ సభకు ఇచ్చేసిన దొరబాబు గారి మిత్రులకు, బంధువులకు, రిటైర్డ్ స్టాఫ్, నా కొలీగ్స్ అందరికీ నా నమస్కారం. దొరబాబు గారు నా పరిచయంలో ఆయన ఎప్పుడూ చిరునవ్వుతో వచ్చేవారు. ఎప్పుడు నాకు మాట్లాడిన జయ గారు అంటూ ఎంతో ఆప్యాయంగా పిలిచేవారు. ఆయన ఏ పదవి అలంకరించినా కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసేవారు. ఆయన పబ్లిక్తో మమేకం అయిపోయి తన పబ్లిక్ ఒకటిగా ఉంటూ వారి ప్రాబ్లమ్స్ తీర్చేవారు. ఆ భగవంతుడు వారికి ఆయురారోగ్య ఐశ్వర్యాలు నమస్కారం అండి. ఇప్పుడు డిపార్ట్మెంట్ వారు అందరూ కూడా ఈ దొరబాబు గారి గురించి చెప్తుంటే మాకు చాలా గర్వకారణంగా ఉందండి. ఎందుకంటే ఇతను 30 years మన బిఎస్ఎన్ఎల్ డిపార్ట్మెంట్, ఎందుకంటే ఇండియాలోనే బిగ్గెస్ట్ నెట్వర్క్ అండ్ నెక్స్ట్ బిఎస్ఎన్ఎల్ డిపార్ట్మెంట్లోనే ఒక ఉద్యోగం సంపాదించడం అనేది చాలా అరుదైన విషయం. అది ఆయన మా ఏరియా నుంచి ఆయన సాధించారు. రెండు ఏంటంటే 30 years సర్వీసు, 60 years ఈ రోజుకి ఆయనకి సర్వీస్ పూర్తి చేసుకుని రిటైర్మెంట్ అవుతున్నారు. అందులో మాకు చిన్నప్పటి నుంచి ఆయన తెలిసిన వ్యక్తి, మా ఏరియా వ్యక్తి. ఇటువంటి అరుదైనటువంటి సత్కారం, ఇటువంటి అరుదైనటువంటి పదవీ విరమణ చేయడం మాకు చాలా గర్వకారణంగా ఉంది. ఆయనతోటి కొన్ని విషయాలు మేము షేర్ చేసుకున్నాం. ఆ షేర్ చేసుకున్నటువంటి విషయాల్లో ఆయన కొన్ని విషయాలు ఏంటంటే ఆయనకి ఇష్టం ఉండదు, చెప్పొద్దని చెప్పేసి ఆయన చెప్పడం బట్టి నేను కొన్ని విషయాలు చెప్పట్లేదు. ఏంటంటే ఆయన సైలెంట్గా మార్నింగ్ లేస్తారు, ఆఫీస్కి వెళ్తారు, ఆయన సర్వీసెస్ చేస్తారు. రెండో తర్వాత ఇంటికి వస్తారు, సైలెంట్గా ఆయన పని ఏదో చూసుకుంటారు. ఏదైనా మా ఏరియాలో ఏదైనా ఫంక్షన్స్ జరిగితే వస్తారు, సైలెంట్గా ఆయన పని చూసుకుని వెళ్ళిపోతారు. కానీ డిపార్ట్మెంట్ 30 yearsలో ఆయన చేస్తున్నటువంటి సేవలు చాలా మా అందరికీ కూడా ఏంటంటే స్ఫూర్తిదాయకం. ఒకటి, బిఎస్ఎన్ఎల్ అనుబంధ సంస్థలు అయినటువంటి బీసీఏ వెల్ఫేర్ సొసైటీకి ఆయన సెక్రటరీగా చాలా సేవలు అందించారు. అదేవిధంగా బిఎస్ఎన్ఎల్ అనుబంధమైనటువంటి కోఆపరేటివ్ సొసైటీలో రకరకాల పదవులు, ఒకటి డైరెక్టర్ దగ్గర నుంచి కన్వీనర్ కానీ, 2 వైస్ ప్రెసిడెంట్ అండ్ ప్రెసిడెంట్ పదవులు ఆయన అధిరోహించడమే కాకుండా దాన్ని ఉన్నతమైనటువంటి దీంట్లో ఆయన సేవలు అందించారు డిపార్ట్మెంట్కి. అదేవిధంగా సివిల్ లైఫ్లో కూడా మా ఏరియాలో కూడా కొన్ని ఫంక్షన్స్ జరిగినప్పుడు ఆయన తెలియకుండా ఆయన ఎవరికీ తెలియకుండా ఆయన నిగూఢంగా కొన్ని సర్వీసెస్ అందించున్నారు. ఎందుకంటే ఆయనకి ప్రతిదీ కూడా బయట చెప్పుకోవడం ఇష్టం ఉండదు. సైలెంట్గా ఏంటంటే ఆయన చేయవలసిన దాంట్లో చేస్తూనే వెళ్తారు. 2, ఆయన ఉద్యోగం సంపాదించారు. అంటే అది ఎట్లాగంటే ఆయన వెనకాలేమి మాకు తెలిసి ఉండి తల్లిదండ్రుల దగ్గర నుంచి కేవలం ఒక ఇల్లు స్థలం మాత్రమే ఉంది. ఆయన డిపార్ట్మెంట్లో నిలబెట్టుకుని పబ్లిక్ కోసం ఆలోచించి ఎన్నో సేవలు సైలెంట్గా చేశారు. మాలాంటి వాళ్ళకి ఏంటంటే వెనకాల తరతరాలుగా ఏంటంటే వారసత్వంగా ఆస్తులు వచ్చిన వాళ్ళు కూడా చేయలేనటువంటి సేవలు ఆయన ఈ రోజుకి కూడా నిర్వర్తిస్తున్నారు. కానీ ఆయన ఎవరికి చెప్పుకోవడం ఇష్టం ఉండదు. అదేవిధంగా ఈరోజు రిటైర్మెంట్ ఫంక్షన్ చేసుకున్న దొరబాబు గారికి ఈ రోజుతోటే మీకు విషాదం అని మేము అనుకోవట్లేదు. మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే మీ సర్వీసెస్కి ఇదేంటంటే విషాదకరమైనటువంటి ఫంక్షన్ కాదు. ఇక్కడ నుంచి మీ పరిధి బిఎస్ఎన్ఎల్ కాకుండా బిఎస్ఎన్ఎల్తో పాటు మా పబ్లిక్లో మా సివిల్ సర్వీస్ కూడా చేయడానికి మీరు ముందుకు రావాలని, మీ యొక్క సర్వీసెస్ని మేమందరం వినియోగించుకోవాలని ఇది సంతోషకరమైన ఫంక్షన్గా మేము అనుకుంటున్నాం. సో వన్స్ అగైన్ మీకు రిటైర్మెంట్ శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాం. ఈరోజు ఈ సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి అధ్యక్షుల వారికి ముందుగా ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తూ, మరి వేదిక అలంకరణ పెద్దలు గౌరవనీయులు అందరికీ కూడా, మరి ఇక్కడ జేఈసీ డిజీలు జేటోవస్ వాళ్ళు అందరూ కూడా ఉన్నారు. వారందరికీ కూడా మరి నా తరపుని మరి ఈ సమావేశం ఇచ్చేసిన మా మిత్రులందరి తరపున కూడా మీ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియపడుతున్నాం సార్. ఈరోజు మా చీఫ్ గెస్ట్ మరి దొరబాబు గారు, మిసెస్ దొరబాబు గారికి వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు మా ఫ్యామిలీ నుంచి. ఆయన మరి ఓబీసీ తరపు నుంచి, మరి ఎన్ఎఫ్టీ మా స్ట్రాంగ్ మెంబర్ అయిన ఎన్ఎఫ్టీ తరపు నుంచి కూడా, ఎన్ఎఫ్టీ జిల్లా కార్యవర్గం తరపు నుంచి కూడా వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తున్నాను సార్ దొరబాబు గారు మీకు. దొరబాబు గారి గురించి ఈరోజు మాట్లాడాల్సిన అవసరం ఉంది కామ్రేడ్స్. ఆయనకి నాకు ఒక ఓబీసీ ఆర్గనైజేషన్లో ఉన్నామండి, ఎన్ఎఫ్టీ ఆర్గనైజేషన్లో ఉన్నామండి, చాలా పరిచయాలు ఉన్నాయి. చాలా ఒక విధానపరమైన నిర్ణయాలలో ఆయన కూడా పనిచేశాడు. అవన్నీ
చెప్పడానికి అంత టైం సరిపోదు, కానీ కొన్ని బేసిక్ విషయాలే నేను చెప్పదలుచుకున్నాను. నేను గమనించాను అందరినీ మర్యాదగా కలవటం. సెకండ్ థింగ్ ఏంటంటే దిస్ ఈజ్ హానెస్ట్ వర్కర్. ఆయన వర్క్ విషయంలో హానెస్ట్. అంటే రేపు చేద్దామన్న పని ఈ రోజు పని పూర్తి చేసేస్తాడు ఆయన. ఒక ఎన్పిఎస్ ఏమైనా ఉంటే ఇంకోటి ఏమైనా ఉండే అది నేను గమనించాం. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే 2019లో వీఆర్ఎస్ తీసుకుని మన వాళ్ళు 83,000 మంది ఎంతమంది వెళ్ళిపోయారు మొత్తం. తర్వాత జనాలు లేరు. నెక్స్ట్ జనవరి 31కి మన వాళ్ళందరూ మన మిత్రులందరూ కూడా వాలంటీర్ తీసుకుని వెళ్ళిపోయారు. తర్వాత విషయం ఏంటంటే జనవరి నెలాఖరు తర్వాత కరోనా స్టార్ట్ అయింది మనకు. మార్చిలో లాక్డౌన్ పెట్టారు. మరి ఆ కరోనా టైంలో 2 సార్లు లాక్డౌన్ పెట్టారు. 3 సంవత్సరాలు, 1 రోజు 2 రోజులు కాదు, 3 సంవత్సరాల్లో కరోనా మనకి మహమ్మారి సంభవించింది. మరి అట్లాంటి టైంలో మరి ప్రాణాలకు మరి పణంగా పెట్టి మీరు ఈ బిఎస్ఎన్ఎల్కి అత్యవసర సేవలు అందించిన మరి దొరబాబు గారికి మా తరపుని మరి బిఎస్ఎన్ఎల్ సభ్యులు అందరి తరపుని కూడా మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపడుతున్నాను సార్ దొరబాబు గారు. మరి కరోనా సమయంలో అంటే నేను సూపర్ చేసిన ఏప్రిల్ 2020 అయ్యాను. కరోనా సమయంలో కూడా నేను 4 నెలలు పనిచేశాను నేను. అంటే ఏప్రిల్ 2020, జనవరి 1st వెళ్ళిపోయారు వీఆర్ఎస్ వాళ్ళు. మార్చి ఏప్రిల్ అంటే జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ 4 months చేశాను నేను. ఆ 4 months కరోనాలో కష్టమేటో నేను పడ్డాను. తర్వాత నేను 4 నెలలే పడ్డాను, కానీ వీళ్ళు 3 సంవత్సరాలు పడ్డారు. ఆ 3 సంవత్సరాలు కూడా ఈ బిఎస్ఎన్ఎల్ సర్వీసులో ఈ ప్రాణాలు పణంగా పెట్టి మరి పనిచేసినందుకు దొరబాబు గారు మరి ఇంకా చాలా వర్కింగ్ ఉద్యోగస్తులు కూడా చాలామంది ఉన్నారు. వారికి కూడా చాలా హాట్సాప్ చెప్తున్నాను కామ్రేడ్స్ మీ అందరికీ కూడా. మరి బిఎస్ఎన్ఎల్ ఎలా నిలబడి ఉందంటే మీరు కరోనా టైంలో కూడా ఒక డాక్టర్ లాగా, పోలీసు లాగా మన సిబ్బంది అంతా కూడా పనిచేసినందుకు కూడా అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను కామ్రేడ్స్. మరొక విషయం ఏంటంటే ఆయన ఓబీసీ జిల్లా కార్యదర్శి కామ్రేడ్స్ అందరికీ తెలుసు మీకు. మరి ఓబీసీ జిల్లా కార్యదర్శి ఆయన నేను కూడా కలిసి పనిచేసాం. మరి ఆయన ఒక విధానాలు మరి నేను ఒక్క విషయమే చెప్తాను, అన్ని విషయాలు చెప్పాలి మీకు. మీ దొరబాబు గురించి అందరికీ తెలిసినవే. ఈయన చేసిన సేవలో ఫస్ట్లో ఈయన ఎస్డిఓటీ ఆఫీసు, తర్వాత అక్కడ ఉన్నంతసేపు కూడా మాకు ఎంతో సహాయ సహకారాలు అందించేవారు. తర్వాత ఈయన అంబోజీపేట వెళ్ళిపోవటం, వీళ్ళ ఫ్యామిలీ కూడా అక్కడ ఉండగా కూడా వారి ఇంటికి వెళ్ళటం, మేము అంతా ఎంతో సన్నిహితులుగా ఉండేవాళ్ళం. ఈ అంబోజీపేట వెళ్ళిపోయాకనే మాకు కొంచెం టచింగ్లు తక్కువైనాయి. అప్పటి నుంచి కొంచెం మేము కలుసుకోవడం జరిగేది కాదు. ఈయన ఎంతో మాకు ఫ్యామిలీ మెంబర్స్ కింద మాతో బిహేవ్ చేసి ఎంతో సరదాగా మాతో గడిపినందుకు ఇప్పుడు రిటైర్మెంట్ అయిపోయి ఈయన మరి ఇక్కడ అంబోజీపేటలో సెటిల్ అవుతున్నారు. దానికి బండార్లంకలో వారు స్వగృహంలో సెటిల్ అవుతున్నారు. ఈయనకి ఎక్కడికి వెళ్ళిపోయినా సరే మాకు కూడా సహాయ సహకారాలు అందిస్తూ, యూనియన్లకు కూడా ఇంకా సహాయ సహకారాలు అందిస్తూ ఈ అశేష జీవితం గడపాలని ఈ సదా లేనటువంటి దొరబాబు గారు వారి సతీమణి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. దొరబాబు గారితో నాకు పరిచయం తక్కువే, కలిసి పనిచేసింది లేదు, కానీ యూనియన్ పరంగా ఓబీసీ పరంగా ఎక్కువగా మేము పరిచయం తిరిగేవాళ్ళు. అలాగే నాకు ఆయన ఎక్కువ పరిచయం. తర్వాత డ్యూటీ విషయంలో కూడా అందరూ చెప్పినట్టుగా దొరబాబు గారు మంచి సర్వీస్ చేశారు అంబాజీపేటలో. అలాగే కోఆపరేటివ్ సొసైటీకి మేము డిఎస్ఎన్ గారు అందరూ కూడా కలిసి పనిచేసాము. అంచేత అక్కడి నుంచి మాకు అయిన పరిచయం. అలాగే ఓబీసీలో చాలా పదవిని అలంకించాడు ఆయన, డిస్టిక్ పదవి. ఓబీసీకి న్యాయం చేశారని నేను అనుకుంటున్నాను. అలాగే ఇప్పుడు ఈరోజు మరి ఆయన రిటైర్ అవుతున్న సందర్భంగా ఆయనకి ఆయన కుటుంబాలకి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఆ భగవంతుడు ఆరోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటున్నాను. నేను రిటైర్ అయ్యాను. నా దురదృష్టం ఏంటంటే జిఎం గారు వచ్చే అంత పరిస్థితులు అక్కడ లేవు. ఈవేళ నిజంగా దొరబాబు గారు రియల్లీ గ్రేట్ సార్. ఎందుకంటే ఒక హయ్యర్ ఆఫీసర్స్ అంటే హెడ్ క్వార్టర్లో ఉండవలసిన ఆయన వచ్చారు అంటే నిజంగా జన్మ ధన్యం కింద భావిస్తానండి. ఎందుకంటే నేను రిటైర్ అయ్యాను కాబట్టి నాకు ఆ విలువ నాకు బాగా తెలుసేమో నేను అనుకుంటున్నాను. అయితేనండి దొరబాబు గారు మేము డైరెక్ట్ రిక్రూట్మెంట్స్ కాదండి, మేమంతా కూడా క్యాజువల్ మజ్దూర్గా డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యి 10 సంవత్సరాలు సర్వీస్ పూర్తి చేసుకుని దాన్ని మళ్ళీ టెంపరీ స్టేటస్ దాన్ని బోర్డంత తతంగం అయిన తర్వాత రెగ్యులర్ అయిన వ్యక్తులం అండి. కానీ ప్రతి సెకను కూడా
మాకు చాలా కష్టం పడితేనే కానీ అసలు ఉద్యోగం ఉంటుందో ఉండదో తెలియని పరిస్థితి అండి. అలాంటి పరిస్థితుల్లో మేమందరం ఈ స్టేజ్ వరకు ఈ సెకండ్ వరకు మేము వచ్చి డిపార్ట్మెంట్లో అదైనా మేము వచ్చింది మజదూరుగా వచ్చాం. ఈవేళ నేనైతే జేఈగా రిటైర్ అయ్యానండి. ఆయన టెలికాం టెక్నీషియన్గా ఆయన రిటైర్ అయ్యారు. ఒక మంచి పరిస్థితుల్లో మంచి కేడర్లో రిటైర్ అయినట్లు మేము చాలా భావిస్తున్నామండి. అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే ఈ డిపార్ట్మెంట్ నుంచి ఈ స్టాఫ్ని ఎలా తొలగించి పంపేయాలా అన్న సందర్భంలో తోటి సహోదరులు 80,000 మంది దాకా వెళ్ళిపోయారండి. అసలు మేము కూడా అందులో వెళ్ళిపోయేదే భగవంతుడి దయల వలన మరి ఎందుకు ఆగామో తెలియదు. మళ్ళీ ఇంకోటి ఈ సెకండ్ వరకు ఒక 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు మళ్ళీ చేయటం జరిగిందండి. కానీ డ్యూటీలో నేను రిటైర్ అయ్యాను కాబట్టి చెప్తున్నానండి. జూన్లో రిటైర్ అయ్యాను. జూలై 1 నుంచి ఈ సెకండ్ వరకు నా అనుభవం రీత్యా ఏంటంటేనండి, డ్యూటీలో ఉంటే 1000 ఏనుగులు బలం కింద లెక్క సార్. ఇది నా అనుభవపూర్వకంగా చెప్తున్నాను సార్. రియల్లీ గ్రేట్ సార్. మనకి ఇంటి దగ్గర కూడా లేనటువంటి చక్కని పరిస్థితులు, చక్కగా ఒక మెడిటేషన్ చేసుకున్నట్టు ఉంటుందండి. ఇంట్లో మనం ఖాళీగా కూర్చుంటే మనం ఎంత ఆర్థికంగా ఎదిగిపోయి ఏ పరిస్థితులు ఎంత చక్కగా ఉన్నా డ్యూటీలో ఉన్నటువంటిది అది ఒత్తిడి అనుకుంటామండి. ఆ ఒత్తిడి అయిపోయిన వెంటనే మళ్ళీ మనసులో ఆనందం వస్తుందండి. ఫాల్ట్ రేట్ అయిపోయింది అమ్మయ్య అనిపిస్తుందండి. అది బాడీకి ఎంతో మంచిదండి. ఖాళీ అలాగా ఐడియల్గా ఇంట్లో కూర్చుని ఏదో వచ్చిన పెన్షన్ తోటి ఏదో జాగ్రత్తగా నడపడం అనేది అదేమీ, ప్రతి మనిషికి చేతిలో ఏదో ఒక వర్క్ ఉండాలండి. ఏదో వర్క్ అండి. ఏమీ లేకపోతే గుళ్ళో కూర్చుని కనీసం రామ భజన అన్నా చేయాలండి. ఎందుకంటే డ్యూటీ అంటే అందుకే డ్యూటీ ఈజ్ గాడ్ అంటాను. డ్యూటీ ఒక రకంగా చెప్పాలంటే ఆరోగ్యాన్ని ఇస్తుంది సార్, మనశ్శాంతిని ఇస్తుంది సార్, డబ్బు ఇస్తుంది సార్. మేము పిల్లల్ని చదివించుకోవటం. ఎందుకంటే మేము డైరెక్ట్ రిక్రూట్మెంట్స్ కాదండి, మేము కష్టపడి వచ్చిందండి. మా ప్రతిరోజు ప్రతి సెకను కూడా రిస్క్తో కూడుకునే మేము డిపార్ట్మెంట్లో ఎలక్ట్రికల్ షాకులండి. నా సహోదరులు ఎంతోమంది నాకు ఈవేళ కూడా నా కళ్ళల్లో కనబడుతుందండి. కొమరిగిరిపట్నంలో నేను జాయిన్ అయ్యే ముందేనండి గోవింద్ అని ఒక పాపం అలా పోలి మీద పడిపోయి కిందకి ఎలక్ట్రికల్ షాక్ తగిలి. ఎందుకంటే ఇన్ని రిస్కులు భరిస్తేనే కానీ టెలిఫోన్ డిపార్ట్మెంట్లో ఒక క్యాజువల్ మజ్దూర్గా వచ్చినటువంటి వ్యక్తి ఏమీ అంత ఆషామాషిగా ఈ సెకండ్ వరకు నిలబడడం, ఎన్నో ఆటుపోట్లు తట్టుకుని చాలా గ్రేట్ సార్. ఏదేమైనా దొరబాబు గారిలో ఉన్నటువంటి వ్యక్తిత్వం ఏంటంటే ఆయన మొహం మీద ఎప్పుడు చిరునవ్వు ఉంటుంది సార్. ఆయన చాలా ప్రాబ్లం ఫేస్ చేశారు, కానీ ఆయన ఎప్పుడు మొహంలో చిరునవ్వు మాత్రం ఎప్పుడు చెదరకుండా అలాగే చక్కగా మెయింటైన్ అవుతున్నారు. అది ఒకటి ఆ కాన్ఫిడెన్స్కి చక్కగా మెచ్చుకోవాలి సార్. నిజంగా దొరబాబు గారు ఇంకోటి ఏంటంటే ఆయన ఒకవేళ నేను అనదలుచుకున్న ఆయన నవ్వులో కలిపేస్తారండి. ఆయన దగ్గర గొప్పతనం ఏంటంటే బాపరాజు గారు అది ఏదో పొగుడుతున్నారు అనుకుంటాం, కాదండి. అది కాసేపటికి తెలుస్తుంది, డోహో ఈ విషయం గురించి ఇలా మాట్లాడాడని. చాలా చాలా చక్కని వ్యక్తి అండి. మళ్ళీ మాట్లాడాలనిపిస్తుంది సార్. ఒక్కసారి మనిషిని పలకరిస్తే మళ్ళీ ఒకసారి అవసరమైతే దొరబాబుకి చెప్పుకుంటే ఏమైనా ఈ ప్రాబ్లం ఏమైనా సలహా ఇస్తాడమో అనేటటువంటి ఒక స్నేహితుడండి. ఇప్పుడు ఈవేళ రిటైర్ అవుతున్నందుకు ఒక రకంగా ఆనందంగా ఉంది, ఒక రకంగా ఇంకా 2-3 సంవత్సరాలు సర్వీస్ చేస్తే ఇంకా హ్యాపీగా ఉంటుందేమో నేను అన్నట్టుగా అనిపిస్తుంది సార్. చేత నేనేమైనా ఒకవేళ తప్పుగా ఏమైనా మాట్లాడుంటే కొంచెం క్షమించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాను సార్. పెద్దల సమస్యను మరి ప్రసంగించవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారాలు. ఈరోజు ఈ పదవీ విరమణ సభకు అధ్యక్షులు వహించినటువంటి డిఈ టెలికాం నరసింహారావు గారు, అలాగే ఈ సమావేశానికి ఈ సభకు ముఖ్య కారకులు, ముఖ్య అతిథి మన కుడిపూడి దొరబాబు గారు, అంబాజీపేట నుంచి పనిచేస్తూ అక్కడి నుంచి రిటైర్ అయ్యారు. అలాగే ఈ వేదిక నాగరించినటువంటి మా డీజీఎంస్, అలాగే పెద్దలు అందరికీ, పేరు పిల్లలకి ఆశీస్సులు, పెద్దలందరికీ నా నమస్కారాలు. చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఈ రిటైర్మెంట్ ఫంక్షన్. ఎంతమంది హాజరవుతారంటే చాలా విచిత్రం అనిపిస్తుంది నాకు. ఎందుకంటే అది మన దొరబాబు యొక్క
అదృష్టం ఒకటి, ప్లస్ ఆయన చేసిన సేవలకి గుర్తింపుగా మీరందరూ బిఎస్ఎన్ఎల్ రిటైర్డ్ ఉద్యోగులు, దొరబాబు గారి బంధువులు, మిత్రులు, శ్రేయోభిలాషులు, ముఖ్యంగా ఈరోజు మనందరం ఇక్కడ గ్యాదర్ అవడానికి కారణమైనటువంటి దొరబాబు గారు మరియు మరి సతీమణి అందరికీ కూడా నమస్కారం అండి. మరి టైం అయితే చాలా అయిందనే విషయం మిమ్మల్ని చూస్తేనే తెలిసిపోతుంది. ఆల్రెడీ ఛానల్ మార్చేసుకొని ఎవరు ముచ్చట్లో వాళ్ళకి వెళ్ళిపోయారు. కానీ తప్పదు, సన్మానం అవ్వాల్సిందే. సన్మానం అయిన తర్వాత మాత్రమే బయటికి పంపిస్తాం. అప్పుడు దాకా అవకాశం లేదు కాబట్టి మరి దొరబాబు గారి గురించి మేము కారులో వచ్చేటప్పుడు మాట్లాడుకున్నామండి. ఈ రిటైర్మెంట్ ఫంక్షన్ వస్తూ దొరబాబు గారిని మనం అంటే నేను ఎక్కువగా కేంద్ర స్థాయిలో ఆయనతో ఇది లేదు, కానీ ఆయనతో పరిచయం ఏర్పడటానికి కారణం అయితే మరి మా డీజీఎం గారు చెప్పారు, పూలే గారి జయంతి వర్ధంతుల్లో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత మరి ఆ సందర్భంగా మాట్లాడుకుంటూ వస్తుంటే ఏజీఎం ఈపీ శ్రీనివాస్ గారు చెప్పారు, దొరబాబు గారు చాలా ఒబిడియంట్ అండి అని చెప్పారు. అంటే ఏ ఉద్యోగస్తుడికైనా ఉండవలసినటువంటి మొట్టమొదటి లక్షణం ఏంటంటే విధేయత అండి. విధేయత లేకుండా ఎట్టి పరిస్థితుల్లో ఆయన సిన్సియర్గా ఉద్యోగం చేయలేరు. మరి ఆ ఒక్క లక్షణం జీవితాన్ని సక్సెస్ఫుల్గా నడిపించడానికి డెఫినెట్గా తోడ్పడుతుంది. ఎందుకనంటే విధేయత కలిగినటువంటి వ్యక్తి డెఫినెట్గా సక్సెస్ అవుతాడు అని మనం ఎంతోమందిని మనం చూసాం. రెండోది ఏంటంటే అన్నిటికంటే నాకు ముఖ్యంగా నచ్చిన విషయం దొరబాబు గారి దాంట్లో ఆయన నవంబర్ 30వ తారీఖే రిటైర్ అయ్యారు. మీ అందరికీ తెలుసు, ఏమన్నా తెలుసు కదా, నవంబర్ 30వ తారీఖే రిటైర్ అయ్యారు ఆయన సూపర్ యాన్యుయేషన్. కానీ ఆ రోజు ఫంక్షన్ పెట్టుకోలేదు ఆయన. ఆయన ఇన్విటేషన్ ఇవ్వడానికి వచ్చినప్పుడు ఏమంటే డిసెంబర్ 4వ తారీఖు ఎందుకు పెట్టారంటే దొరబాబు గారు మీరు 30వ తారీఖు రిటైర్ అయ్యారు కదంటే, సార్ మీరు కార్తీక మాసంలో పెడితే మళ్ళీ మీరు ఎవరో కూడా పూర్తిగా ఇది అవ్వలేరు సార్, అందుకని చెప్పేసి కార్తీక మాసం లైక్ చేస్తాం. చాలా అవుట్ స్టాండింగ్ న్యూస్ కవర్ చేస్తారు. ఆయన సిమ్ సేల్స్ చేస్తారు, అన్నీ చేస్తారు. సార్ చెప్తారు ఇది ఎక్కువ వేస్తారు. ఆయన ప్రసంగించవలసిందిగా కూర్చున్నాం. అందరికీ నమస్కారం అండి. రెస్పెక్టెడ్ డీజీఎం గారు శ్రీ పలివెల రాజు గారు ఐటీఎస్ ఆయనకి, అలాగే మా డీజీఎంస్ సత్యనారాయణ గారికి, అలాగే ఐఎఫ్ఏ గారు నాగరాజు గారికి, నెక్స్ట్ ఈవేళ ముఖ్య అతిథి మనందరి వాడు మంచివాడు దొరబాబు సతీమణి గారికి, వారి బంధుమిత్రులకి, అలాగే ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా నిర్వహిస్తున్నటువంటి డిఈ అమలాపురం మా సింహం గారు బిఎస్ఎల్ నరసింహరావు గారికి, అలాగే ఇక్కడున్న మన బిఎస్ఎల్ రిటైర్డ్ ఎంప్లాయీస్, వర్కింగ్ ఎంప్లాయీస్ అందరికీ, నెక్స్ట్ మన కాళ శ్రీనివాస్ గారికి అందరికీ నమస్కారం అండి. అలాగే వేదికలో ఉన్న ఇతర పెద్దలకి అందరికీ నమస్కారం. మేము వస్తున్నప్పుడే అనుకున్నాం కోనసీమ వెళ్తున్నాం, పైగా మనం వెళ్తున్న దొరబాబు ఫంక్షన్కి నిజంగా జల సముద్రమే ఉంటుంది ఇక్కడ అనుకున్నాం. నిజంగా ఇంతసేపు కరెంట్ పోయినా చాలా ఓపికగా కూర్చున్నారు. 1 గంట అయిపోయిన టైము. సో మేము కూడా త్వరగా ముగిస్తూ ఉండి మీ అందరికీ ఈ ఫంక్షన్ ఇంత ఘనంగా అటెండ్ అయినందుకు అందరికీ ధన్యవాదాలు ముందుగా. అలాగే మన డీ గారు మాట్లాడుతూ చెప్పారు ఈస్ట్ గోదావరికి కాలకాలతో చాలా మంచి జీఎం గారు వచ్చారని చెప్పి. డీజీఎం గారు ఒక ముక్క చెప్తాను ఏంటంటే ప్రతి ఒక్కళ్ళలోని మంచితనాన్ని ఫస్ట్ చూస్తారు ఆయన. ప్రతి ఒక్కళ్ళు అంటే తెలుసండి గుడ్ బ్యాడ్ రెండు ఉంటాయి అందరిలోని, కానీ వచ్చిన వ్యక్తి వాడు డెవలప్ అవ్వాలి, అతను అభివృద్ధి చెందాలి అని మంచిగా ఆశించి ప్లస్ చేస్తాను నేను ప్రతి దాంట్లో కూడా. సో అటువంటి మంచి వ్యక్తి, అందరి యొక్క మంచి కోరుకునే వ్యక్తి వచ్చారు మాకు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలాగే ఈవేళ మన ఎంతకాలం మాతో పనిచేసి అంబాజీపేటలో కింగ్ మన దొరబాబు, ఐటీసీ కార్డులైనా అయితే రెవెన్యూ వసూలు చేయడం అండి
ఏది బకాయిలు ల్యాండ్లైన్ బకాయిలు కానీ అలాగే ఎఫ్టీటీఎస్ కన్సల్స్ పెంచడానికి కానీ ముఖ్యంగా మొబైల్ నెంబర్ పోర్టబిలిటీలో ప్రతి ఒక్కరు నాతో అసోసియేట్ అయ్యారు. మొబైల్ నెంబర్ పోర్టబిలిటీకి అలాగే సిఎస్సి ద్వారా సిమ్లు అమ్మడంలో కానీ మొత్తం బిఎస్ఎన్ఎల్కి రెవెన్యూ పదవుల్లో ఉండి నేను కూడా చాలా కృషి చేసేవాడిని. యూనియనిస్ట్గా ఉన్నానండి నేను కూడాని. అలాగే ఓబీసీ అనేటువంటిది అమలాపురంలోనే పుట్టిందండి. అమలాపురం నుంచి పుట్టి అది రాజమండ్రి వరకు ఉవ్వెత్తున కెరటంలాగా ఎగిసి ఒక పూలే గారి విగ్రహాన్ని ఆవిష్కరించడానికి ఒక మంచి ప్రయత్నం జరిగిందండి. అందుకు అమలాపురం, రావులపాలెం అందరూ ఓబీసీ సోదరులందరికీ కూడా ఈ సభాముఖంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మరి నేను టీఎం అయిన తర్వాత చాలా నా కృషి అంటే నాకేంటంటే ఉద్యోగరీత్యా న్యాయం చెయ్యాలి. డిపార్ట్మెంట్ డబ్బులు తీసుకుంటున్నాం, మనం జీతం తీసుకుంటున్నాం, ఎంతో మనకి గౌరవం వచ్చింది, దానికి న్యాయం చేయాలని చెప్పేసి నేను అనుకుని నేను ఎప్పుడు కూడా మా మిస్సెస్ గారికి కూడా ఒంట్లో పోవని సరే వాళ్ళ నాన్నగారికి మా బావమరిదికి వదిలేసేవాడిని సార్. నేను డ్యూటీకి వచ్చేసేవాడిని. నేను అలాగే మరి వారికి అందరికీ కూడా వారికి మా బావమరిదులకు ఈ రోజున ఈ కార్యక్రమం ఎంత సజావుగా జరగడానికి కారణం మా బావమరిదులు ఇద్దరునండి. వారు ఎంతో కష్టపడి ఈ కార్యక్రమాన్ని ఎప్పుడు వారం రోజుల క్రితం చెప్పమ్మ ఆయన ప్లాన్ చేశారండి. వాళ్ళు మొత్తం అంతా కూడా ఆయన పాపం వారిద్దరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మా మామయ్య గారు కూడా ఆయన ఎంతో మంచివారండి. ఆయన వినయం విధేయతలు ఆయన కూడా ఆయనకి ఎప్పుడు కూడా ఆయన నన్ను ఎప్పుడు ఏమైనవారు కాదు. వారికి కూడా ఈ సభముఖ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. తర్వాత నేను ఈ రోజున ఈ కార్యక్రమంలో మాట్లాడుతానంటే నాకు సెకండ్ వేలో కరోనా వచ్చిందండి. కరోనాలో మా బావమరిది గారు చెప్పాను నేను రానండి అని. నేను తిరిగి రాను సార్, మీరు రానండి అని చెప్పాను. వెంటనే మా బావమరిది గారు పెద్ద ఆయన చెప్పి ఆయన ఫోన్ చేయించి మీరు కంపల్సరీగా వస్తున్నారు, మీరు ధైర్యంగా ఉండి వచ్చి తీర్థని నెల్లూరు వెళ్ళి మళ్ళీ ఆ టైంలో ఒక మందు కూడా తీసుకొచ్చారు. ఆ టైంలో నేను కిమ్స్ హాస్పిటల్లో ఉన్నాను, నేను మా అబ్బాయి గారు కూడానే. ఆ టైంలో తెగించేవారు పాపం నెల్లూరు నుంచి మందు పట్టుకొచ్చి మాకు ఇచ్చారు. ఆ మందుతోటే కొంచెం నేను గట్టెక్కానని చెప్పి అనుకుంటున్నాను. 14 రోజులు నేను మా అబ్బాయి గారు కూడా కిమ్స్లో ఉన్నాం. నాకైతే తిరిగి వస్తాను నమ్మకం లేదు. ఆ టైంలో నన్ను తిరిగి వచ్చారు. ఈ రోజున మీ అందరి ముందు కూడా నేను మాట్లాడగలుగుతున్నాను. నేను అదంతా కూడా వారి కృషే. అలాగే వారి భార్యలు మా చెల్లెమ్మలు వాళ్ళు కూడా చక్కగా పాపం ఆ టైంలో మాకు ఏది కావాలో ఫుడ్ పాపం అందించేవారు వారంతా కూడానే. మా అత్తయ్య గారు అయితే రాత్రి మాకు తెలిసింది కదండి 12 గంటలకి ఎప్పుడు ఫోన్ చేసి మాకు భోజనం కావాలి ఆకలేస్తుందని కూడా. ఆ టైంలో వారం రోజు చాలా ఆకలి అనమాట, టైం తెలియదు సార్. ఆ టైంలో ఆవిడ కూడా పాపం కష్టపడి బాధపడకుండా వెంటనే మాకు ఏం కావాలో అందించేవారండి. అది నేను జీవితంలో మర్చిపోలేని విషయాలు సంఘటన సార్ అవి. అలాగే మరి నేను ఈ ఉద్యోగంలో కొన్ని ఒడిదుడులు ఎదుర్కొన్నా కానీ డిపార్ట్మెంట్ న్యాయం చేయాలని ఉద్దేశంతో నేను ముందుకు వచ్చాను సార్. నాకు ఈ స్థాయిలో నేను ఉన్నానంటే యూనియన్ వారు తర్వాత ఓబీసీ వారు కూడా నన్ను ముందుకు తీసుకొచ్చారు. ఎంతో మంచి పేరు తెచ్చిపెట్టారు మా ఓబీసీ వారు కూడానే. వారికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను ఈరోజు మరి ఇంత చక్కగా జరుగుతుంది కదా, ఇంకా మాట్లాడాలంటే కాలాతీతం అవుతుంది కాబట్టి నేను తొందరగానే ముగించేస్తానండి. నేను ఈ కార్యక్రమం తర్వాత మా జిఎం గారికి మా పీజిఎం గారికి అందరికీ కూడా చిన్న చిరు సత్కారం ఓబీసీ తరపున అరేంజ్ చేస్తున్నామండి మేము. వారి లేదు సార్, ముందుగానే మా జిఎం అందరూ కూడా చిరు సత్కారం చేసి మా ఓబీసీ తరపున అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకోవాలని చెప్పేసి అనుకుంటున్నాను. నేను చెప్పాలనుకున్నా కానీ నేను రావట్లేదు. నేను ఎన్నో అనుకున్నాను చెప్పాలని, కానీ ఈ వేదిక మీద నేను చెప్పలేకపోతున్నాను. మా బంధువులు అందరూ కూడా చాలామంది ఇచ్చేసారు. మా సోదరులు బండార్లం గురించి మా మిత్రులు ఎంతోమంది ఓబీసీ సోదరులు, బిఎస్ఎన్ సోదరులు అందరికి కూడా పేరు పేరున నేను నమస్కారాలు తెలియజేసుకుంటున్నానండి.
03576, working in Amalapuram under the control of SD Phones and Groups Amalapuram, has retired from service on superannuation retirement on the afternoon of 30th November 2024 after completing a total service of 30 years, 8 months. Sri Kudipudi Dorbabu was born on 10th November 1964. The official joined in the erstwhile Department of Telecom and regularized as RM on 1/4/1994. The official was promoted as Telecom Technician on 4/7/2001. The official is sincere, obedient and punctual and devoted in his duties. He has maintained cordial relations with all the staff members and amicable relations with higher officers. He is very courteous towards public. On the eve of retirement of Sri Kudipudi Dorbabu, I have immense pleasure in placing on record the services rendered by him to the erstwhile Department of Telecom and BSNL. On behalf of BSNL, I wish him a happy and peaceful retired life. ఇది మా GM గారి తరపునండి and from Amalapuram division also. Thank you one and all. Wish you a very very happy, peaceful and prosperous retired life దొరబాబు గారు మా అందరి తరపున. మనసంతా ఇవాళ ఆహాస్వరాల ఆనందమాయ హొయ్యా తత్తిత్తలాంగుతయ్యా తకతత్తిత్తలాంగుతయ్యా పెదవుల్లో ఇవాళ ఎన్నో రకాల చిరునవ్వు చేరి హొయ్యా సూర్యుడివో చంద్రుడివో ఆ ఇద్దరి కలయికవో సారథివో వారధివో మా ఊపిరి కన్న కలవో విశ్వమంతా ప్రేమ పండించగా పుట్టుకైన ఋషివో సాటి వారికై నివంతుగా ఉద్యమించు కృషివో అందరిలో ఒకడైన మనిషివో సూర్యుడివో చంద్రుడివో ఆ ఇద్దరి కలయికవో సారథివో వారధివో మా ఊపిరి కన్న కలవో తత్తిత్తలాంగుతయ్యా తకతత్తిత్తలాంగుతయ్యా మనసంతా ఇవాళ ఆహాస్వరాల ఆనందమాయ హొయ్యా తత్తిత్తలాంగుతయ్యా తకతత్తిత్తలాంగుతయ్యా పెదవుల్లో ఇవాళ ఎన్నో రకాల చిరునవ్వు చేరి హొయ్యా గుండె లోతులో గాయం నువ్వు తాకితే మాయం మండు వేసవిలో పండు వెన్నెలలా కలిసింది నీ సహాయం పొలమారే ఆశల కోసం పొలిమేనలు దాటొచ్చావు తలరాతలు వెలుగయ్యేలా నేనున్నానన్నావు అడగందే అక్కర తీర్చే నీ మంచిని పొగడాలంటే నాలో పలికే మాటలు చాలవు సూర్యుడివో చంద్రుడివో ఆ ఇద్దరి కలయికవో సారథివో వారధివో
మంచి మనుషులలో గొప్ప మనసు తనై ఉంటాడు నీకులాగా లోక కళ్యాణాన్ని ఆశించి జన్మించిందో వెనుకన్న తల్లి కడుపు నిండారా పండింది నీలాంటి కొడుకును మోసే ఈ భూమి భారతి సైతం నీ పయనానికి జయ అన్నది సూర్యుడివో చంద్రుడివో ఆ ఇద్దరి కలయికవో సారథివో వారధివో మా ఊపిరి కన్న కలవో కోలో కోలన్న కోలో కొమ్మలు కిలకిల నవ్వాలి కోవెల్లో వెలిగే జ్యోతులు కళ్ళల్లో కొలు ఉండాలి ఆరారు ఋతువుల్లోని ఎక్కర్లేనిది ఏముంది చూడాలే గాని మన్నే రంగుల పూదోటవుతుంది తోడై నీ వెంట గడదాకా నేనుంటా రాడైనా ముళ్ళైనా మన అడుగులు పడితే పూలై పొంగాలా నువ్వు దీనంగా ఏ మూలో కూర్చుంటే నిన్ను వెంటాడి దిగులే పడిపోతుందా యమ ధైర్యంగా ఎదురెళ్ళి నిల్చుంటే నిన్నెదిరించి బెదురింకా ఉంటుందా కోలో కోలన్న కోలో కొమ్మలు కిలకిల నవ్వాలి కోవెల్లో వెలిగే జ్యోతులు కళ్ళల్లో కొలు ఉండాలి చిన్న చిన్న ఆనందాలు చిన్నబోని అనుబంధాలు అప్పుడప్పుడు చక్కిలి గింతలు పెడుతుండగా కలతా కన్నీళ్ళు లేని చిన్ననాటి గిరింతల్ని చిటికేసి దూరమ్మంటూ పిలిపించగా గదిలొస్తూ ఉంది చూడు కన్నుల విందుగా ఊరందర్నీ కలిపే ఉమ్మడి పండుగ నువ్వు దీనంగా ఏ మూలో కూర్చుంటే నిన్ను వెంటాడి దిగులే పడిపోతుందా యమధీమాగా ఎదురెళ్ళి కూర్చుంటే నిన్నెదిరించి బెదురింకా ఉంటుందా అంతా ఎన్నోళ్ళే గాని పరులెవ్వరు మనలోని చుట్టరికాన్ని మరి పెంచే దూరాన్ని చెడిపే వీలుందంటే కాదనరెవ్వరు ఒక పువ్వు విచ్చిన గంధం ఊరికి
ఊరికే పోదుగా 10 మందికి ఆనందం పంచకపోదుగా తగిన వరసైన తారక తీరను విడి దరికి చేరగా ప్రతినిత్యం పున్నమిగా ఆరుకోదారలవంతా తలలన్నీ విరియక వేసిన వెన్నెలగా నువ్వు దీనంగా ఏ మూలో కూర్చుంటే ఓ నేను వెంటనే దిగులే పడిపోతుందా దర్జాగా ఎదురెళ్ళి నిల్చుంటే నిన్నెదిరించి బెదురింగా ఉంటుందా కోలో కోలన్న కోలో కొమ్మలు కిలకిల నవ్వాలి కోవెల్లో వెలిగే జ్యోతులు కళ్ళల్లో కొలువుండాలి తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే తందానే 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 కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే ఏ తీయదనం మనసు పడి రాసిందో ఎంతో అందంగా ఈ తలరాతలనే ఏ చిరునవ్వు రుణపడుతూ గీసిందో తనకే రూపంగా ఈ బొమ్మలనే తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే తందానే 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 కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే ఒక చేతిలో నీ గీతలే ఒక తీరుగా కలిసుండవే ఒక వేలి ముద్రలో పోలికే మరొక వేలిలో కనిపించదే ఎక్కడ పుట్టిన వాళ్ళో ఏ దిక్కున మొదలైనోళ్ళో ఒక గుండెకు చప్పుడు అయ్యారుగా ఏ నింగిన గాలి పండాలో ఏ తోటన విరిసిన పూలో ఒక వాకిట ఒకటై ఉన్నారుగా తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే తందానే 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 కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే ఈ ఇంటిలో నా ఇరుకుండదే ప్రతి మనసులో నా చోటుందిలే ఈ నటకెప్పుడు అలుపుండదే గెలిపించు అడుగే తోడుందిలే విడివిడిగా వీళ్ళు పదాలే ఒకటైన వాక్యమల్లే ఒక తీయటి అర్థం చెప్పారుగా విడివిడిగా వీళ్ళు స్వరాలే కల కలిపిన రాగమల్లే ఒక కమ్మని పాటై నిలిచారుగా తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే తందానే 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 బంధాల గ్రంథాలయమే ఉంది ఇంట్లోనే
పసివాడై మెరిసాడే 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 పసివాడై మెరిసాడే మురిసాడే మురిసాడే సరదాలో మునిగాడే తనవారే వస్తుంటే అదుపింకా మరిచాడే మనసంతా వెలుగేన ఇక చీకటెళ్ళింది తెల్లారి నీ నవ్వుతోనే 10 మంది ఉండగా ప్రతిరోజు పండగే పడి నవ్వుతుండగా ప్రతిరోజు పండగే మెరిసాడే మెరిసాడే పసివాడై మెరిసాడే మురిసాడే మురిసాడే సరదాలో మునిగాడే గలగల మాటల సడిలో బరువిక తేలిక పడలే ఇరుగుగా మారితే కదులే చురుకుగా ప్రాణమి కదిలే మనమంతా కలిసుంటే కలకున్నా మరిచేనే మనమంతా వెనకుంటే మరణాన్ని గెలిచేనే మేము కలవగా తెగ కలవరం అసలిది కదా ఒక సంబరం ఒక వరసలా కదిలిన క్షణం ఇక తెలియదే ఒంటరితనం ఎన్నాళ్ళ కోరారు కన్నోళ్ళిలా వస్తూనే పోయాయి కన్నీళ్ళిలా ఇల్లంతా మారింది సందళ్ళుగా మీరంతా ఉండాలి వందేళ్ళిలా మనవారే వెనకుంటే మరణాన్నే మరిచేలే మనసంతా వెలుగేన ఇక చీకటెళ్ళింది తెల్లారి నీ నవ్వుతోనే 10 మంది ఉండగా ప్రతిరోజు పండగే పడి నవ్వుతుండగా ప్రతిరోజు పండగే ప్రతిరోజు పండుగ రోజే సరదాలు తోడుంటే ప్రతి ఋతువు పువ్వుల ఋతువే చిరునవ్వు పూస్తుంటే మదిలోన ఆనందాల మెరుపులు మొదలైతే ప్రతి చినుకు తేలేలే బ్రతుకంత తీపేలే ప్రతి మలుపు మమతేలే కథలెన్నో మాతో కదిలేలే ప్రతిరోజు పండుగ రోజే సరదాలు తోడుంటే ప్రతి ఋతువు పువ్వుల ఋతువే చిరునవ్వు పూస్తుంటే ఇంటి పేరు ఉల్లాసమే సొంత ఊరు సంతోషమే కంటి నిండుగా కలలుండగా చేరదంట కన్నీరే అల్లరంత మా సంపదే చెల్లదంట ఏ ఆపదే తుళ్ళి తుళ్ళి పొంగేనంట ఆట పాట అల్లి బిల్లి ఆకాశ
ప్రతి చినుకు తేనేలే, బ్రతుకంత తీపేలే, ప్రతి మలుపు మమతేలే, కథలెన్నో మాతో కదిలేనే, ప్రతిరోజు పండుగ రోజే, సరదాలు తోడుంటే, ప్రతి ఋతువు పువ్వుల ఋతువే, చిరునవ్వు పూస్తుంటే, అందమైన మా స్నేహమే అల్లుకున్న ఓ హారమే, సుడిగాలికి చెడు జ్వాలకి తెగిపోదు ఈ దారమే, గుడిలోని ఆ దైవమే అడిగేను ఆతిథ్యమే, గుమ్మంలోనే వాలేనంట దేవాలయం, చిన్ని చిన్ని కోపాలన్నీ చిరుబుర్రు తాపాలన్నీ వచ్చిపోయే ఊరుమైతే, ప్రతి చినుకు తేనేలే, బ్రతుకంత తీపేలే, ప్రతి మలుపు మమతేలే, కథలెన్నో మాతో కదిలేనే, ప్రతిరోజు పండుగ రోజే, సరదాలు తోడుంటే, ప్రతి ఋతువు పువ్వుల ఋతువే, చిరునవ్వు పూస్తుంటే, మదిలోన ఆనందాల మెరుపులు మొదలైతే, ప్రతి చినుకు తేనేలే, బ్రతుకంత తీపేలే, ప్రతి మలుపు మమతేలే, కథలెన్నో మాతో కదిలేనే. ఎన్నో ఎన్నో భావాలే పెనవేసే ఎదలో రాగాలే, ఎన్నో ఎన్నో భావాలే పెనవేసే ఎదలో రాగాలే, పులకించే బంధాలన్నీ ఒకటై ఆలకించే ఆనందాల పాటే.